హలో అందరికీ నమస్కారం. నేను మీ అంకిత. వెల్కమ్ టు అంకిత టాక్స్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేస్తారు కదా? థాంక్యూ. మన దగ్గర పెళ్లికి ముందు ప్రేమించడమే తప్పంటారు. అలాంటిది పెళ్లి గిల్లి లేకుండా కాపురం చేయడం, పిల్లల్ని కనడం అంటే తప్పున్నర తప్పు. సభ్య సమాజం తలదించుకునే తప్పు. పేరెంట్స్ తోలు తీస్తారు, కానీ అక్కడ మాత్రం అమ్మా నాన్నలే ఆల్ ది బెస్ట్ మై సన్ అంటారు. నచ్చిన వాడితో లివ్ ఇన్ రిలేషన్షిప్ కి వెళ్తా డాడీ అంటే అవునా బంగారు తల్లి, సరే వెళ్ళు అంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడిన జంట సహజీవనం చేస్తారు, పిల్లల్ని కూడా కంటారు. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈ సాంప్రదాయం ఎక్కడుంది, డీటెయిల్స్ ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నారని తెలుసు. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఇలాంటి ఎన్నో విషయాలు ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి నన్ను మీ లైక్స్ ద్వారా, వీడియో షేర్ చేయడం ద్వారా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అండి. పెళ్లికి మనం ఎంతో విలువిస్తాం కదా. పెళ్లి చూపులని, ఎంగేజ్మెంట్ అని, హల్దీ అని, ఇంకా బోల్డ్ తతంగాల తర్వాత పెళ్లి అనే ఒక పండగ లాంటి సెలబ్రేషన్. పెళ్లి తర్వాత భార్య భర్త అయ్యాక మిగతా కార్యక్రమాలు. ఇది మనకు తెలిసిన పద్ధతి. అఫ్ కోర్స్ ఇప్పుడు రోజులు మారిపోయాయండి. ఫాస్ట్ లైఫ్ కదా, అన్ని ఫాస్ట్ గానే. మరి సరే, అసలు విషయానికి వస్తా. కానీ అక్కడ వాళ్ళు మాత్రం పెళ్లి లాస్ట్ అంటారు. ముందు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి, అన్ని నచ్చితేనే పెళ్లి, మనసులు కలవడం ముఖ్యమని అంటారు. ఆ తర్వాత ఎకనామికల్ గా స్టాండర్డ్ అవ్వాలంటారు. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తారు. అందుకే అమ్మాయి అబ్బాయి లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు, పిల్లల్ని కూడా కంటారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించినప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఇందుకోసం ఎన్ని సంవత్సరాలు పట్టినా పట్టించుకోరు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకే గదిలో ఉంటూ లివ్ ఇన్ రిలేషన్ చేస్తున్నాము అంటే మన దగ్గర ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది చాలా తప్పంటారు. కానీ అక్కడ పూర్తిగా ఆపోజిట్. అమ్మాయి అబ్బాయి తమకు నచ్చిన వారితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉండొచ్చు. వాళ్ళ సొసైటీ దాన్ని కంప్లీట్లీ ఓకే చెప్తుంది. అంతేకాదు, క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి ఉండదు. ఇదంతా అక్కడ చాలా కామన్. మన సొసైటీలో అబ్బాయికి కట్నం ఇస్తారు, కానీ వాళ్ళ సొసైటీలో అమ్మాయిలకే ఎదురు కట్నం ఇస్తారు. పెద్దలు నిర్ణయించిన డేట్స్ ప్రకారం 2 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ టైంలో తమకు నచ్చిన వాళ్ళను సెలెక్ట్ చేసుకుని రిలేషన్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు అమ్మాయి కుటుంబానికి అబ్బాయి కుటుంబం కొంత డబ్బు కూడా అందిస్తారు. అఫీషియల్లీ లివ్ ఇన్ రిలేషన్ మొదలయ్యేలా చూస్తారు. వారు పిల్లల్ని కన్న తర్వాత ఫ్యూచర్ లో ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకుంటే పెళ్లి ఖర్చులు మొత్తం అబ్బాయి కుటుంబమే భరించాలి. పెళ్లి వేడుక మొత్తం అబ్బాయి ఇంట్లోనే ఘనంగా జరిపిస్తారు. వారికి పుట్టిన పిల్లలే పెళ్లి చేస్తారు. ఒక్కోసారి లివింగ్ లోనే ఉండి పెళ్లి చేసుకోకుండా జీవితం మొత్తం గడిపేసిన ఓల్డేజ్ జంటలు ఎన్నో ఉంటాయి. మనసులతో మనుషులు కలవడం, వారి మధ్య బంధం స్ట్రాంగ్ అవ్వడం, ఒకరిపై ఒకరికి ట్రస్ట్ ఉండడం అనే విషయాలకే వారు ఎక్కువగా విలువిస్తారు. అలా ఏళ్లు గడిపేస్తారు. పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవారైన తర్వాత ఓల్డేజ్ లో పెళ్లి చేసుకునే జంటలు కూడా అక్కడ చాలా ఉంటాయి. నచ్చకపోతే మన దగ్గర పెళ్లిళ్ళు డివోర్స్ కి వెళ్తున్నట్టు వాళ్ళ దగ్గర కూడా ప్రతి లివింగ్ సక్సెస్ఫుల్ కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కలిసి జీవించలేమని నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. ఎవరు అభ్యంతరం చెప్పరు. అమ్మాయిలు ధైర్యంగా గడప దాటొచ్చు. అలాంటి అవకాశాన్ని అక్కడి పెద్దలు మహిళలకు కల్పించారు. పెళ్లి పేరిట లేడీస్ పై లేనిపోని రూల్స్ పెట్టరు. వారికి పూర్తి ఫ్రీడమ్ ఇస్తారు. ఎప్పుడు వారి డిసిషన్స్ ని రెస్పెక్ట్ చేస్తారు. ఇదంతా విన్న తర్వాత ఇది ఎక్కడో వేరే దేశంలో ఏమోలే అని భావించకండి. కానీ ఈ సాంప్రదాయం ఉన్నది మన దేశంలోనే. వందల ఏళ్లుగా కొనసాగుతున్న పద్ధతి ఇది. ఈ ఆచారం వల్ల వరకట్న వేధింపులు, చావులు, మహిళలపై అత్యాచారాలు దాదాపుగా తగ్గిపోయాయని అంటారు ఆ తెగ పెద్దలు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ తెగ పేరు గరాసియా. ప్రపంచంలోని ఎంతో మంది ఈ తెగను గురించి తెలుసుకొని ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నారు. అక్కడి పెద్దలు వారి సంస్కృతి, సాంప్రదాయాలను చక్కగా వివరిస్తున్నారు. మీ అంకిత, రవి రిపోర్ట్స్.